జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించారు అధికారులు. నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆర్ఓ కార్యాలయం కాంపౌండ్కు భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు 100కు పైగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. గేట్ లోపల ఉన్న అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే ఆర్ఓ అధికారి స్వీకరించనున్నారు. గడిచిన 9 రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఇవాళ. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం నుంచి నామినేషన్లు పరిశీలిస్తారు. అక్టోబర్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. 14న ఫలితాలు వెల్లడవుతాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎలా అయినా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో కూడా పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత గోపినాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు RRR ఫార్మాసిటీ రైతులు. నామినేషన్ వేయడానికి వందలాదిగా తరలివచ్చారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీఆర్ఎస్ విడుదల చేసింది. ఇప్పటికే నామినేషన్ల పర్వానికి ఎండ్ కార్డ్ పడింది. బీఆర్ఎస్ పార్టీ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 40 మందితో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ లిస్టు విడుదల చేశారు. అంతా ఊహించినట్టుగానే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తొలి పేరు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉంది. దీంతో ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారనే ఊహాగానాలకు తెరపడింది. అదేవిధంగా కేసీఆర్తో సహా కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుతో పాటు మరో 36 మంది పేర్లున్నాయి. చాలా నెలల తర్వాత ప్రజాక్షేత్రంలో గులాబ్ బాస్ ఎంట్రీ ఇస్తుండడంతో అటు పార్టీ శ్రేణుల్లోనూ ఇటు పొలిటికల్ సర్కిల్స్లోనూ హాట్ టాపిక్గా మారింది. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోషామాల్ పోలీస్ గ్రౌండ్స్లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 300 గజాల ఇంటి స్థలంతో పాటు ₹1 కోటి పరిహారం ప్రకటించారు. అలాగే వెల్ఫేర్ బోర్డుల నుంచి వచ్చే పరిహారం కూడా అందజేస్తామని ప్రకటించారు. 3 రోజుల క్రితం
నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 3 రోజుల క్రితం నిజామాబాద్. మరోవైపు మావోయిస్టుల లొంగుబాటుపై స్పందించారు సీఎం రేవంత్. జనజీవన స్రవంతిలో కలవాలంటూ మిగతా మావోయిస్టులు కూడా కోరుతున్నానని తెలిపారు. తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి. కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే, పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది. కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. బస్తీ దవాఖానాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. శేర్లింగంపల్లి, ఖైరతాబాద్లోని బస్తీ దవాఖానాలు సందర్శించారు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. కేసీఆర్పై కోపంతో కేసీఆర్ కిట్లు తీసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదల ఆరోగ్యంపై రేవంత్కు శ్రద్ధ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వడం లేదని చెప్పారు. గ్రీన్ ఛానల్ మాటలకే పరిమితమైందని విమర్శించారు. ఈహెచ్ఎస్ కింద బకాయిలు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. బిల్లులను పెండింగ్ పెట్టడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఆరోగ్యశ్రీ 1400 కోట్లు దాటిపోయింది. ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది. రేవంత్ రెడ్డి గారు నువ్వేదో 10 లక్షలకు పెంచిన డాంబికాలు కొట్టుడు కాదు, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు. గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు. దవాఖానాలు పేద ప్రజలకు, బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ ను మన హైదరాబాద్ లో కేసీఆర్ గారు ప్రభుత్వం తేవడం జరిగింది. ఇక ఈహెచ్ఎస్ ఉత్తదే, జేహెచ్ఎస్ ఉత్తదే. మా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ గానీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో పోతే ఆ వెల్నెస్ సెంటర్లన్నీ తాళాలు పడ్డాయి. వెల్నెస్ సెంటర్లలో మందులు లేవు. జర్నలిస్టుల పిల్లలకు గానీ, జర్నలిస్టుల తల్లిదండ్రులకు గానీ, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ వైద్యం అందుబాటులో లేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద 23 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ₹1 కూడా ఇవాళ వరకు ఉద్యోగస్తులకు విడుదలైనటువంటి పరిస్థితి లేదు. ఈహెచ్ఎస్ అటకెక్కింది, జేహెచ్ఎస్ అటకెక్కింది. ఆరోగ్యశ్రీ అయితే సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడ్డది. బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టింది. కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ హాస్పిటళ్లు నత్తనడక నడుస్తా ఉన్నాయి. గుప్పడాల రేవంత్ రెడ్డి ఆయన ఎంతసేపు ఆయన కిట్టి నిండిందా లేదా చూసుకుంటుండే తప్ప పేద ప్రజలకు కిట్లు అందుతున్నాయా లేదా అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు. అరే కేసీఆర్ కిట్ పథకం వల్ల కేసీఆర్ మీద కోపం కొద్దీ ఆ పథకం తీసేస్తే పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయింది. పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి అప్పుల పాలవుతుందనే సోయి రేవంత్ రెడ్డికి లేదు. ఎంతసేపు మద్యం దుకాణాలు ఎట్లా పెంచుదామా,
సారా ఎట్లా అమ్ముదామా, పైసలు ఎట్లా సంపాదించుదామా అనే ఆలోచిస్తుండు. ఈ మధ్య కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టిండు అప్లికేషన్. 3 లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు. అరే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట. ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. ఒక్క బస్తీ దవాఖానాలే కాదు, హైదరాబాద్లోని పేదల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ, గుండెకు ఇంకా శారీరకంగా ఇతరత్ర ఏ రకమైన టెస్టులు కావాలన్నా వాటి కోసం కూడా టీ డయాగ్నోస్టిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని 33 జిల్లాల్లో, హైదరాబాదే కాదు 33 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజారోగ్యం మీద ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా పేదలు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. అది మాత్రమే కాకుండా మరి ఒక్కొక్క బస్తీ దవాఖానాలో 108 రకాల మందులు, అక్కడ ఒక డాక్టరు, ఒక నర్సింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్తో సహా ఉచితంగా 108 రకాల మందులు మరి వారికి అందుబాటులో పెట్టడం జరిగింది. ఈరోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు, కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి, వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా నాయకులందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం. రసూల్పుర బస్తీ దవాఖానకు వస్తున్న పేషెంట్లకు గడువు ముగిసిన మందులు ఇచ్చిన షాకింగ్ ఘటన ఒకటి బీఆర్ఎస్ తనిఖీల్లో బయటపడింది. హైదరాబాద్లోని అన్ని బస్తీ దవాఖానాలను సందర్శించాలనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఆ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ కంటోన్మెంట్ పరిధిలోని రసూల్పుర బస్తీ దవాఖాను సందర్శించారు. తనిఖీ సమయంలో ఒక రోగికి 3 నెలల క్రితమే గడువు ముగిసిన మందులు ఇచ్చినట్లు గుర్తించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సరఫరా అయ్యే మందులపై ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని క్రిషాంక్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో స్థాపించిన బస్తీ దవాఖానాలపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెడగొడుతోందని క్రిషాంక్ అన్నారు. కాదు కానీ మేము ఏంటంటే బస్తీ దవాఖానా ఈరోజు సిటీ మొత్తం కూడా, ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో బస్తీ దవాఖానాలు ఏర్పడింది. ఆరోగ్య తెలంగాణ ఉండాలని పర్టికులర్లీ హైదరాబాద్లో ప్రతి బస్తీలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేశారు. ఈరోజు కేటీఆర్ గారు ఒక దగ్గర, హరీష్ రావు గారు ఒక దగ్గర బస్తీ దవాఖానాలు హైదరాబాద్లో ఉన్న బస్తీ ప్రజలకు, పేద సామాన్య స్లమ్స్లో ఉన్న ప్రజలకు బస్తీ దవాఖానా అందాలి, వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందాలని ఈ బస్తీ దవాఖానాలు మొదలైంది. మేము వస్తూనే ఎంట్రీలో ఒక మహిళ మందులు తీసుకొని బయటికి వెళ్ళాం. చూస్తే తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు తన చేతిలో. ఇక్కడ రసూల్పురాలో మేజర్గా ఇది ఒక స్లమ్, చదువు రాదు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉంటారు. వాళ్లకు నమ్మకం ఏంటంటే కేసీఆర్ మాకు బస్తీ దవాఖానా మొదలుపెట్టిండు, ఇక్కడ ప్రభుత్వ సేవలు అందుతాయి, ఉచితంగా సేవలు అందిస్తారు, ఉచితంగా మమ్మల్ని చెక్ చేసి మాకు మందులు ఇచ్చి పంపుతారు అని వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. కానీ ఇట్లా నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ను పట్టుకునే ప్రయత్నంలో బైక్ మెకానిక్ ఆసిఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. నాంపల్లి ఫతే మైదాన్లోని గ్లెన్ఫీల్డ్ మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఆసిఫ్గా అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని డీజీపీ వెల్లడించారు. గ్యాలంటరీ అవార్డు కోసం ఆసిఫ్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు, పరామర్శ చేసేందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాను. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి వాళ్ళ ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమెమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు లాస్ట్ మంత్ సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు, అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము. 300 గజాల ఇంటి స్థలము, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత, తర్వాత ఇన్సూరెన్సు, అట్లాంటివన్నీ కూడా కలిసి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు. సీసీ కెమెరాలు పోలీసు యంత్రాంగానికి 3 కన్నులా పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు. ఈగల్ శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబుతో పాటు మంత్రులు, కీలక శాఖల ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా పాల్గొంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న విశాఖ భాగస్వామ్య సదస్సు వచ్చే నెల 14-15 తేదీల్లో జరుగుతుంది. ఈ సదస్సుకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించడం కూడా కీలక ఉద్దేశం. బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి చంద్రబాబు బృందం దుబాయ్కి బయలుదేరి వెళుతుంది. ఈ 3 రోజుల్లో సీఎం పలువురు పారిశ్రామికవేత్తలు, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించమన్నారు ఏపీ హోంమంత్రి అనిత. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనల్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకునే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకువెళ్లలేరన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు, నిందితులకు శిక్ష పడేందుకు కులం అవసరం లేదన్నారు. కందుకూరులో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడుపై హత్య ఎంతో కిరాతకంగా జరిగిందని వెల్లడించారు. ఈ ఘటన ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిందని అన్నారు. స్నేహితుల మధ్య ప్రారంభమైన చిన్నపాటి గొడవ కక్ష సాధింపుల వరకు వెళ్ళిందని తెలిపారు. అబ్జర్వ్ చేసుకుంటే ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు, అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తా ఉంది. నిందితుడు ఉన్నాడు, అతను హరిశ్చంద్ర ప్రసాద్. తను అదేవిధంగా లక్ష్మీనాయుడు, తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు, వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒకే అసోసియేషన్ లో ఉండే పరిస్థితి. అంటే వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకు జీవన విధానాలను ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే 2,30,000 రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో, అదేవిధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి వార్న్ చేసుకోవడం, ఒకరినొకరు వార్న్ చేసుకోవడం అన్ని కూడా జరిగినాయి. అయితే తర్వాత దీన్ని కొంచెం కక్షపూరితంగా తీసుకున్న అక్యూజ్డ్ నిందితుడు వాళ్ళ మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్ గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం ముగ్గురు బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ ముగ్గురిని కూడా హిట్ ఇవ్వడం జరిగింది. అంటే కారుతో గుద్దడం ఒక ఎత్తు అయితే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చేసిన ప్రకటనలో అధికారంలో ఉన్నామంటూ ఎగిరిపడితే తీవ్ర పరిణామాలు తప్పు అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు సీరియస్ అయ్యారు. 3 ఏళ్లలో కేతిరెడ్డి 3.0 రూపంలో తన అసలు శక్తిని చూపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. ప్రజా సమస్యలు పరిష్కారానికి వస్తే కబ్జాల కోసమే వస్తున్నారని నాపై విమర్శలు వచ్చాయన్నారు వెంకటరామరెడ్డి. కానీ ఇప్పటివరకు ఎక్కడ కబ్జా చేసినట్లు ఎవరూ చూపించలేదన్నారు. నియోజకవర్గంలో చేసే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం మాత్రమేనని ఆయన చెప్పారు. కేసులు ఉండవా, ఈ కేసులు పెట్టడం అనేది గుర్తు పెట్టుకోండి. మనది కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఉన్నప్పుడు మన మీద వచ్చినప్పుడు వాళ్ళు కేసులు పెడుతూ ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. కానీ నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో గీసులతో అయ్యే పని అయితే కాదు. కానీ దాని పద్ధతి వేరే విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి జగన్ 2.0 ఇట్లా
తడికెలుగా దొంగ కేసులు పెట్టుకొని ఉడత బెదిరించుకునే కాలాలంటో ఆ భయం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అత్యంత కిరాతకంగా హత్యకు గురైన కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు మృతే దీనికి నిదర్శనమని తెలిపారు. గిరిజన సమస్యల మీద అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నూకరాజును చంపడం దారుణమని అమర్నాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు ఉపాధి కొరవైందని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలను స్వాగతిస్తున్నామన్న గుడివాడ అమర్నాథ్ వాటి వల్ల జరిగే ప్రయోజనాల మీద చర్చ జరగాలని అన్నారు. కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు గారిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది. అంటే దేనివల్ల ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లా అండ్ ఆర్డర్ అంటే కనీసం బయలులేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు పాల్పడేటువంటి ప్రతి ఒక్క ఏపీలో సిపిఐకి కొత్త నాయకత్వం వచ్చింది. పార్టీ రాష్ట్ర నూతన కార్యదర్శిగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత గుజ్జుల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమరావతిలో జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న రామకృష్ణ పార్టీ నిబంధనల ప్రకారం వరుసగా 3 పర్యాయాలు పూర్తి చేసుకోవడంతో పదవి నుంచి తప్పుకున్నారు. విద్యార్థి సంఘ నేతగా ప్రస్థానం ప్రారంభించిన గుజ్జుల ఈశ్వరయ్యకు పార్టీలో మంచి పట్టుంది. ముఖ్యంగా కడప జిల్లాలో కార్మికులు, రైతుల సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు, నిర్వహించిన ఆందోళనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. క్షేత్రస్థాయిలో ఆయనకున్న అనుభవం, క్రియాశీలత ఈ పదవికి ఎంపికవడంలో కీలక పాత్ర పోషించాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈశ్వరయ్య నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసి రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఐ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలున్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు. జయసూర్య వ్యవహారశాలపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ సూచించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలంటూ ఆ నోటీసులో స్పష్టం చేశారు. నిజామాబాద్లో రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై కేసు నమోదైంది. తెలంగాణ హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసు నమోదైంది. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో అరెస్ట్ అయిన రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సర్వీస్ వెపన్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించాడని పోలీసులు వివరించారు. ఆత్మరక్షణలో కాల్పులు జరిపామని పోలీసులు వాదనలు వినిపించారు. నవంబర్ 24లోగా పూర్తి వాస్తవ నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీకి హెచ్ఆర్సీ ఆదేశించింది. ఎన్కౌంటర్పై మ్యాజిస్ట్రేట్ ఇన్వెస్టిగేషన్ వివరాలు ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించింది. జపాన్ రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నేత సనా తకాయిచి ఎన్నికై చరిత్ర సృష్టించారు. పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. గత నెలలో ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ షిగెరు ఇషిబా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. పార్లమెంట్లో 465 స్థానాలున్న దిగువ సభలో జరిగిన ఓటింగ్లో సనా తకాయిచికి 237 ఓట్లు లభించాయి. దీంతో ఆమె మెజార్టీ మార్కును సునాయాసంగా దాటారు. పంజాబ్లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు అఖిల్ అఖ్తర్ మృతి ఘటన సంచలనం సృష్టిస్తోంది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటన ప్రస్తుతం హత్య కేసుగా కీలక మలుపు తిరిగింది. తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ మరణానికి ముందు అఖిల్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగు చూసింది.
ఇక దీంతో పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులపై హత్యాభియోగాలు మోపారు. 33 ఏళ్ల అఖిల్ అఖ్తర్ అక్టోబర్ 16న పంచకులలోని తన ఇంట్లో స్పృహ కోల్పోయి కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డ్రగ్ ఓవర్డోస్ కారణంగానే తమ కుమారుడు మరణించినట్లు అఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అఖిల్ తండ్రి ముస్తఫా మాజీ డీజీపీ, తల్లి రజియా సుల్తానా మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు. ఢిల్లీలో కాలుష్యం రెడ్ జోన్ తాకింది. దీపావళి వేడుకల అనంతరం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి గాలి నాణ్యత సూచి 347 పాయింట్లకు పెరిగింది. వెరీ పూర్ కేటగిరీలో గాలి నాణ్యత కొనసాగుతోంది. చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కాలుష్యం పెరగడంతో ప్రజలు కళ్ళు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తుతున్నాయి. మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఊరట లభించింది. H1B వీసా ఫీజు చెల్లింపుల విషయంపై అమెరికా పౌరసత్వం వలస సేవల సర్వీస్ కీలక ప్రకటన చేసింది. H1B వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం H1B వీసా దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్ల పాటు అక్కడ చదవాల్సి ఉంటుంది. మూరత్ స్పెషల్ సెషన్ ముగిసింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 62.97 పాయింట్లు, నిఫ్టీ 24.15 పాయింట్ల లాభంతో ముగిశాయి. రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో గురువారం సాధారణ మార్కెట్ ప్రారంభమవుతుంది.